ఏపీలో లిక్కర్ అమ్మకాలపై నకిలీ మద్యం ఎఫెక్ట్ పడింది. భారీగా అధికారిక మద్యం అమ్మకాలు తగ్గాయి. బెల్ట్ షాపుల్లో అక్రమ మద్యం అమ్మకాలతో అధికారిక మద్యం అమ్మకాలు తగ్గాయని ఎక్సైజ్ శాఖ అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది. గతేడాది అక్టోబర్ కంటే 430 కోట్లు తగ్గాయి లిక్కర్ అమ్మకాలు. నాటు సారా, నాన్ డ్యూటీ, మత్తు పదార్థాల వల్ల తగ్గిందేమోనని ఎక్సైజ్ శాఖ ఆరా తీస్తోంది. 5 జిల్లాల్లో 25% పైగా అమ్మకాలు తగ్గాయి. గత నెలలో భారీగా నకిలీ మద్యం వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో భారీగా అధికారిక మద్యం అమ్మకాలు తగ్గాయి. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. చెప్పండి. అనుశ్రీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు సంబంధించి నకిలీ మద్యం ఎపిసోడ్ ఎఫెక్ట్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ అధికారికంగా సమీక్షించినటువంటి లెక్కల ప్రకారమే ఈ అంశం స్పష్టమైంది. ముఖ్యంగా ఈ భారీగా అమ్మకాలు తగ్గలేదు. వాస్తవానికి సాధారణంగా ఇప్పుడున్నటువంటి మద్యం పాలసీ ప్రకారం ప్రతి ఏడాది కూడా మద్యం అమ్మకాలు కనీసం 10% పెరుగుతుందని అధికారులు అంచనా వేసుకున్నారు. కానీ మొత్తం వాళ్ళ అంచనాలు తలకిందులయ్యాయి. దాదాపుగా ఏపీలో గత ఏడాది అక్టోబర్ నుండి ఈ ఏడాది అక్టోబర్ పోలిస్తే 430 కోట్ల రూపాయల వరకు అమ్మకాలు తగ్గినట్టు అధికారులు అధికారికంగా నిర్ధారించుకున్నారు. అదేవిధంగా గత సెప్టెంబర్ కంటే 99 కోట్ల రూపాయల అమ్మకాలు తగ్గాయి. అయితే ఇది మద్యం తాగడం మానేయడం వల్ల లేదా మద్యం నియంత్రణ వల్ల తగ్గినటువంటి అమ్మకాలు కాదు, అధికారిక మద్యం మాత్రమే అమ్మకాలు తగ్గాయి అన్నది ఎక్సైజ్ అధికారులే భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా గత నెల నుండి పెద్ద ఎత్తున ఏపీలో నకిలీ మద్యం వెలుగులోకి చూసిందే. అటు మొలకల చెరువు దగ్గర నుండి ఇటు ఇబ్రహీంపట్నం వరకు నకిలీ మద్యం ఫ్యాక్టరీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించినటువంటి నకిలీ మద్యం డంపులన్నీ కూడా బయటపడ్డాయి. సో ఈ అమ్మకాల్లో అయితే మనం చూస్తే కొన్ని జిల్లాల్లో ఏకంగా 5 జిల్లాల్లో 25% పైగా అమ్మకాలు తగ్గినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా మనం చూస్తే ఓవరాల్ గా చూస్తే లిక్కర్ కేసు అమ్మకాలు గత ఏడాది అక్టోబర్ లో 34.13 లక్షలు జరిగితే ఈ ఏడాది అక్టోబర్ లో 33 లక్షలే తగ్గినటువంటి పరిస్థితి. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా తగ్గడానికి ప్రధానమైనటువంటి కారణం ఎక్సైజ్ అధికారులు నిన్న ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమీక్ష సమావేశంలోనే ఇది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే ఇల్లీగల్ మద్యమా లేదా నాటుసారనా లేదా మత్తు పదార్థాల వల్ల తగ్గిందా అనే అంశం పైన తీవ్ర స్థాయిలో చర్చించుకున్నటువంటి పరిస్థితి. సో చాలా స్పష్టంగా నకిలీ మద్యం ఎపిసోడ్ ఎఫెక్ట్ అన్నది ఏపీలో అధికారిక మద్యం అమ్మకాల పైన పడ్డం అన్నది బెల్ట్ షాపులు, పరిమిత రూములతో ఏ స్థాయిలో ఈ అధికారిక మద్యం అమ్మకాలు దెబ్బ కొడుతుందన్న విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. థాంక్యూ సతీష్.